హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం గౌడ్స్ నుండి అబ్బాయిలను తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరి బయట మీరు ఖచ్చితంగా చూడండి. మరి ఈ రోజు వెరైటీ ఏంటంటే నా సొంత గ్రామానికి వచ్చిన మన దిమావర్తికి అయితే వచ్చిన ఎల్లమ్మ టెంపుల్ లో నాకు గౌడ్స్ సంబంధాలు అయితే చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చిన. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. చూస్తేనే ఇందులో ఏంటి అనేది మనకు అర్థం అవుతుంది. మరి ఇందులో సాఫ్ట్వేర్ లేరు, బిజినెస్ లేరు. మరి ఎలా తీసుకొచ్చారని చూస్తున్నారా? నార్మల్ గా మన గౌడ్స్ లో అంటే కళ్ళు బిజినెస్ కాబట్టి అలాంటి పర్సన్ అబ్బాయిని అయితే ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చిన అబ్బాయిల వివరాలు అయితే నేను చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా వినండి. మరి ఈ రోజు నా గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. ఫస్ట్ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 21/4/1999. 5-2 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు, అంటే జాబ్ కాదండి. మన గౌడ్స్ కళ్ళు బిజినెస్ చేస్తారు కాబట్టి ఆ అబ్బాయి మరి కళ్ళు బిజినెస్ చేస్తున్నాడు. నెలకి ఒక 50,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారని చూస్తున్నారా? మన నల్దుర్తిలో అయితే ఉంటున్నాడు. మరి అక్కడే కళ్ళు బిజినెస్ చేస్తున్నారండి. ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, అందమైన అమ్మాయి, జాబ్ చేసినా చేయకున్నా పర్లేదండి, డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అమ్మాయి బాగుంది, నా కుటుంబాన్ని అర్థం చేసుకుంటే చాలు, అట్లాంటి అమ్మాయి కోసం అయితే మన అబ్బాయి కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయిని మరి నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/6/1999. ఎత్తు 5'3" ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి ఈ అబ్బాయి కూడా మరి కళ్ళు బిజినెస్ అయితే చేస్తున్నారు. కళ్ళు బిజినెస్ చేస్తూ నెలకి 60,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే కొనకల్లో అయితే ఉంటున్నాడు. మరి కొనకల్లో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అక్కడే ఓన్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. మరి ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి ఎడ్యుకేషన్ ఉండి కొంచెం జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, నా కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/11/2001. 5'2" ఉంటారు. మరి ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి కళ్ళు బిజినెస్ చేస్తున్నాడు. కళ్ళు బిజినెస్ చేస్తూ నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చూస్తున్నారు? మన కానాపూర్ లోనే ఉంటున్నాడు. మరి కానాపూర్ లో ఉంటూ నెలకి 60,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి హోన్ హౌస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి ఈ అబ్బాయి ఎలా కోరుకుంటున్నాడు అంటే అమ్మాయి ఓన్లీ తెలంగాణలోనే కావాలి, అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండాలి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదని, మంచి అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అబ్బాయి ఉన్నారు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 1/5/1989. ఈ అబ్బాయి లేట్ మ్యాచ్ అండి. మరి ఈ అబ్బాయి కూడా మన హైట్ 5.2 ఉంటారు. మరి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ చేశారు. మరి ఈ అబ్బాయి కూడా కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మరి నెలకి 50,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు మన నిర్మల్ లో అయితే ఉంటున్నారు. మరి నిర్మల్ లోనే సెటిల్ ఫ్యామిలీ అండి. ఓన్ హౌస్ ఉన్నాయి, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి వీళ్ళు ఎలా కోరుకుంటున్నారు అంటే ఓన్లీ తెలంగాణలోనే ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి చదువుకొని ఉండి జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, నా కుటుంబాన్ని నన్ను బాగా చూసుకుంటే చాలు అన్న ఉద్దేశం మరి ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి మీరు ఎక్కడికి వస్తారో వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/4/2001. ఎత్తు 5'2" ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. మరి ఈ అబ్బాయి కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మరి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, ఓన్ హౌస్ ఉంది, మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరే సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి వీళ్ళు మన ఎక్కడ ఉంటున్నారు అని చూస్తున్నారా? మరి పోచంపాడులో ఉంటున్నారు. మరి పోచంపాడులోనే కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. నెలకి ఒక 60,000 అయితే వస్తున్నాయి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారు అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, ఎడ్యుకేషన్ పర్సన్ అమ్మాయి కావాలి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, మంచి కుటుంబం అయితే చాలు అన్న, అర్థం చేసుకుంటే చాలు అన్న ఉద్దేశం అబ్బాయి అయితే అనుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం గౌడ్స్ కుటుంబ సభ్యులు కోరుకున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి చూసారు కదండి. మరి ఈ రోజు నేను మీ అందరి కోసం అయితే మన గౌడ్స్ కుటుంబ సభ్యుల కోసం సపరేట్ గా అయితే నా గీతా కార్మికులను అయితే పట్టుకొచ్చిన. మరి ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.